రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా ప్రధానమంత్రి అయినా ప్రజల సొమ్మే ప్రజలకు ఖర్చు పెడతారు. అది చెప్పండి. ఒక కన్ను కాశ్మీర్ వైపు, ఒక కన్ను కన్యాకుమారి వైపు. అదే విధంగా కళ్ళ చిదంబరం అని మీరు సినిమా చూసే ఉంటారు, అమ్మోరు సినిమాలో ఉంటారు. ఉన్నమ్మ బొట్టు పెడతా అనే టైప్ లో ఈడు మెడ పట్టుకుపోయి మెడ పట్టుకుపోయింది. ఎక్కడికి పట్టుకుపోయింది? మామూలుగా ఇట్లా తిరగలేడు, అటు ఇటు పక్కన మంచం మీద కూడా ఈడికి తెలీదు. కానీ వీడికి పాస్ పుస్తకాల మీద జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ చూస్తే మాత్రం బాగా నచ్చింది వీడికి. పాస్ పుస్తకాల మీద జగన్ బొమ్మ ఉండొచ్చు అంట. బర్త్ సర్టిఫికేట్ మీద ఒక ఆఫీసర్ సంతకం ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి బొమ్మ పాస్ పుస్తకాల మీద ఉంటే మీకు నష్టం ఏంటి అన్నాడు. అంటే బర్త్ సర్టిఫికేట్ మీద ఆఫీసర్ బొమ్మ ఉండదు కదా, సంతకమే కాదు బొమ్మ ఉండాలంట. జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఉంటే మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి? అవసరమైతే వీళ్ళు కూడా సంతకం పెట్టమనండి జగన్మోహన్ రెడ్డిని, పాస్ పుస్తకాల మీద సంతకం పెట్టుకోమనండి. అసలు బొమ్మ పెడతానికి ఈడెవడు? బొమ్మ పెట్టడానికి ఈడెవడు అంటే ఇప్పుడు ఈడి పెళ్ళం పక్కలో జగన్మోహన్ రెడ్డి పడుకున్నా కూడా ఈడికి ఇబ్బంది లేనట్టు మాట్లాడుతున్నాడు. ఈడు మాట్లాడిన మాటలు అట్లా ఉన్నాయి. అవును. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల రాష్ట్రంలో ఇప్పటిదాకా మొత్తం కబ్జాలు అయిపోయినాయి. ఈసారి కనుక అధికారంలోకి వచ్చారు అంటే మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. రైలు పట్టాల మీద రైలు వెళ్తుంటే వెహికల్స్ ఆపి ట్రైన్ వెళ్ళిపోయింది, ట్రైన్ వెళ్ళిపోయింది. మామూలుగా ఇప్పుడు దాకా మీరు చూసింది. అవును. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వస్తే ఎట్లా ఉంటది అంటే ట్రైన్ ఆగిద్ది, వెహికల్స్ వెళ్ళిపోతాయి. మీకు ఇది ఎక్కడైనా ఇండియాలో గానీ ఎక్కడైనా ఫారెన్ లో గానీ చూసారా? అన్న చేసే ఇండియాలో ఎక్కడ ఉండవు, అసలు ఎక్కడా మీకు దొరకవు. ఈ దరిద్రాలన్నీ వస్తాయి. ఇలాంటి వాళ్ళ సపోర్టు జగన్మోహన్ రెడ్డికి ఉంది కాబట్టే వాడి ఆటలు సాగుతున్నాయి. ఇంకా చూడండి ఏం చెప్తున్నాడు. భూమి నాది, పుస్తకం నాది, మధ్యలో జగనన్న ఇది ఒకటి చిన్న విషయం చెప్తాండి మీకు. ఇక్కడ జగనన్న అంటున్నాడు, ఇది న్యూట్రల్ అని చెప్పి నాటకాలు ఆడుతూ ఉంటాడు. హైదరాబాద్ లో కూర్చొని నాటకాలు ఆడుతూ ఉంటాడు. ఇది అసలు విషయం ఏంటంటే ఇలాంటి లుచ్చగాళ్ళు చాలా మంది ఉన్నారు స్టేట్ లో. ఏది రాష్ట్రం మీద విషం చిమ్ముతూ హైదరాబాద్ లో కూర్చొని విషం చిమ్ముతూ ఉంటారు. వీడికి 9 లక్షల రూపాయల ప్యాకేజీ ఒక విల్లా హైదరాబాద్ లో ఇచ్చారు. ఆ విల్లాలో వీడి కెమెరా పెట్టుకుని రోజుకో వీడియో వదులుతూ ఉంటాడు. జగనన్నకి ఓటేయండి, జగనన్న మంచోడు, జగనన్న అంట నేను న్యూట్రల్ ని అని చెప్పి మళ్ళీ డ్రామా ఆడుతూ ఉంటాడు. వీడిద్దరు పిల్లలు అబ్రాడ్ లో చదువుకున్నారు, అబ్రాడ్ లో సెటిల్ అయిపోయారు. వీడు ఆంధ్రాలో చదివించలేదు, వీడి పిల్లల్ని ఆంధ్రాలో పెట్టలేదు. పెడితే వీడికి దోలు తీరిపోయేది ఆంధ్రాలో ఉంటుంటే. వీడు ఫారెన్ లో పిల్లల్ని పెట్టుకుంటాడు, ఆంధ్ర మీద విషయం చిమ్ముతూ ఉంటాడు. జగనన్న జగనన్న అంటూ జపం చేస్తూ ఉంటాడు. వీడికి 2 కళ్ళు మీరు అన్నట్టు అటొక్క కన్ను ఇటొక్క కన్ను చూస్తూ ఉంటది. వీడి మెడకాయ మాత్రం అటు ఇటు తిరగదు, కళ్ళు మాత్రం అటు ఇటు చూస్తూ ఉంటాయి. మెడ మాత్రం వీడు తిన్నగా ఉంటది, ఎటు పక్క తిప్పినా ఫటకమంటే ఇరిగిపోద్ది వీడి మెడ. ఏదన్నా ఉంటే ఈ నెంబర్ ఉంటే ఒకసారి ఇవ్వండి సార్. ఇస్తాను ఫోన్ నెంబరు కరెక్ట్ గా ఈ అడ్రస్ కూడా కనుక్కుంటే డైరెక్ట్ గా అయినా ఏదైనా డిబేట్ లో అయినా డైరెక్ట్ గా వీడిని ఒకసారి చెప్పు తీసుకుని కొట్టారు. బుక్ లో ఉన్నాడండి, లిస్ట్ లో ఉన్నాడు. ఒకసారి కొలకపూడి గారు బీజేపీ వాడిని చెప్పు తీసుకుని కొట్టారు. అవును. ఈసారి 2 చెంపలు బాల కొడతాను నేనైతే. పాస్ పుస్తకాల మీద జగన్ బొమ్మ ఉండొచ్చా? వీడు మాట్లాడే మాటలు ఎంత ఘోరంగా ఉన్నాయి అంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది దరిద్రం, నల్ల చట్టం. దాని గురించి మా ప్రజలని భూములు ఆంధ్రాలో కొనుక్కోడు, ఈడిగా నొప్పి తెలియదు. ఈడు తెలంగాణలో హైదరాబాద్ లో కొనుక్కుంటాడు భూములన్నీ. అసలు ఆంధ్రప్రదేశ్ లో ఉంటే కదా సార్ వీడు సంపాదన కానీ వీడి ఆస్తుపాస్తులు కానీ. వీడి పిల్లలు మాత్రం సెటిల్ అయిపోయింది, ఫారెన్ లో సెటిల్ అయిపోయారు. ఇల్లు కూడా అక్కడే కొనుక్కున్నారు వాళ్ళు. ఇంకా ఎందుకంటే ఆదాయం మాత్రం ఏపీ నుంచి ఆదాయం రావాలి, ఏపీ సర్వనాశనం అయిపోవాలి. ఏపీలో కొనుక్కోమని చెప్పండి ఇల్లు, అప్పుడు తెలుస్తుంది చట్టం ఏంటో. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే ఏంటో తెలుస్తుంది అప్పుడు మీకు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల రేపు 24లో జగన్మోహన్ రెడ్డి వచ్చాడు అంటే పరిస్థితి ఎట్లా ఉంటుందో చెప్తా. ఎకరం ₹1 కోటి ఉన్నది 50,000కు పడిపోయిద్ది.
ట్రైన్ పట్టాల మీద ట్రైన్ ఆగిద్ది, వెహికల్స్ వెళ్ళిపోతా ఉంటాయి. నిత్యావసర సరుకుల రేట్లు విపరీతంగా పెరిగిపోతాయి. కోడిగుడ్డు దగ్గర నుంచి కూరగాయలు, టమాటాలు, ఉల్లిపాయలు కొనుక్కునే పరిస్థితి లేదు. ఇక చికెన్లు, మటన్లు అంటే మర్చిపోండి. గ్యాస్ సిలిండర్ వచ్చేసి 3,000కి రూపాయి తగ్గదు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్లే అందరూ ఆంధ్రాలో ఉన్న భూములు అమ్ముకొని ఇతర రాష్ట్రాలకి వలస వెళ్ళిపోవాలని అనుకుంటున్నారు. ఇక అందరూ ఆంధ్ర ఖాళీ చేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నారు. ఇంకా ఏం మాట్లాడుతున్నాడో వినండి ఒకసారి. కానీ ఇచ్చేది జగన్మోహన్ రెడ్డి కదా, పుస్తకాన్ని నీకే కావచ్చు, ఇచ్చేది రాష్ట్ర ప్రభుత్వం కదా. మరి ఉదాహరణకు నీకు బర్త్ సర్టిఫికేట్ ఇస్తారు, నా బిడ్డ బర్త్ సర్టిఫికేట్ మీద మున్సిపాలిటీ సంతకం ఏది అని అనొచ్చా? వాడవాడు సంతకం పెట్టాలి మున్సిపాలిటీ, నా బిడ్డ సర్టిఫికేట్ ఆయనకి అంటే ఎట్లా? సార్ ఒక్క మాట, ఇక్కడ బర్త్ సర్టిఫికేట్ మీద ఆఫీసర్ సంతకం ఉండవచ్చు, కానీ జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఉండకూడదా అన్నాడు. ఏది పాస్ పుస్తకాల మీద. ఇది మీ అబ్బాయి బర్త్ సర్టిఫికేట్ లో సన్ అనే దగ్గర మీ అబ్బాయి పేరు పెట్టి, డాడ్ అనే దగ్గర జగన్మోహన్ రెడ్డి పేరు పెట్టగలవా? బొమ్మ పెట్టేస్తాడు అంటున్నాడు. డాడ్ అనే దగ్గర మీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే పేరు పెట్టి బొమ్మ జగన్మోహన్ రెడ్డి బొమ్మ జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేయగలవా? పెట్టించుకుంటాడు. 9 లక్షలు ఇస్తున్నాడు కదా, పెట్టించుకుంటాడు. ఎందుకంటే నీ తల పక్క తిరగనప్పుడే నీ పక్కలో ఉన్నాడు కదా. మరి ఇవన్నీ వాస్తవాలే కదా. నువ్వు అట్లా మాట్లాడినప్పుడు మేము కూడా అట్లా మాట్లాడాల్సి వచ్చింది. ఇదండి వాదన. చనిపోయినాడు డెత్ సర్టిఫికేట్ లో కూడా జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఉంటది అంట. అంటే చంపేసింది జగన్మోహన్ రెడ్డి అనుకోవాలా అన్ని? మరి ఇంక అంతే. శవ రాజకీయాలు చేసే వాళ్ళ గురించి ఆఖరికి బర్త్ సర్టిఫికెట్, డెత్ సర్టిఫికెట్ మీద గురించి మాట్లాడుతున్నారు. ఎక్కడైనా జగన్మోహన్ రెడ్డి బొమ్మే పెడతాడంట. ఆఖరికి భూముల మీద, ఇళ్ల పట్టాల మీద, అన్నిటి మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మేనంట. అసలు ఇప్పటిదాకా జగన్మోహన్ రెడ్డి ఒకసారి అధికారంలోకి వచ్చిన తర్వాత రంగులమయం గాని రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినా కూడా వీడికి ఇప్పటిదాకా నాకు తెలిసి 5 ఏళ్ళు ఇప్పటిదాకా ఎవరో వీడికి తెలీదు. అవును, నాకు తెలియదు ఉంటాడు కదా. కానీ ఇప్పుడు ఇట్లా మాట్లాడుతుంటే ఒళ్ళు కడుపు మండిపోతాం సార్. ఎందుకంటే అక్కడ ఉన్న పరిస్థితులు నేను 2019 నుంచి చూస్తున్నా. అది కాదు, 9 లక్షల రూపాయలు ప్రతి నెల మీకు ఇస్తే మీరు మాట్లాడరేంటి? అలాగా మీరు మాట్లాడరా? నేను అట్లాగా పార్టీలు మారే వ్యక్తిని కాదు. మాత్రం కాదు, అసలు ఇలా మాట్లాడితే 9 లక్షలు ఇస్తామంటే నెలకు మాట్లాడరా మీరు? ఇది నా రాష్ట్రాన్ని నేను నాశనం చేసుకుంటా అట్లా డబ్బులు తీసుకునే వ్యక్తిని అయితే మాత్రం నేను కాదండి. అయితే మరి అట్లాంటి అదోల్ని మరి మీరు చైనా అంటున్నారు, మరి ఆడు చేస్తున్నాడు. ఆడు మళ్ళీ ఆడు వెల్ సెటిల్డ్. మరి ఆయన ఏం చేద్దాం? ఇలాగ మాట్లాడిన ఈడి కాలం ముందే ఈడి బుద్ధి రాదు. ఓకే అండి, అయితే ఇక మరి మీ మాటలకి మేము తట్టుకోలేం కానీ ఇంకా ఆపేస్తున్నాడు. చచ్చిపోతాడు ఈ వీడియో చూసాడంటే. ఆపేస్తున్నాం సార్. మరి వాడు మాట్లాడిన మాటలకి ఎంత మందికి గుండె ఆగిపోయింది సార్. అవును, ఇప్పుడు పెద్దోళ్ళు ఉంటారు. అవును, ఏది పిల్లల కోసమో లేకపోతే మనవాళ్ళ కోసమో పొలము కొనుక్కున్న ఆస్తులు కొనిపెట్టి ఉంచుతారు. అవును, మరి అలాంటి ల్యాండ్ కూడా పాస్ పుస్తకాల మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ చూసి పెద్దోళ్ళకి తెలియదు కదా పాపం. ఆ పాస్ పుస్తకాలు చూసి గుండె అయితే పరిస్థితి ఏంటి సార్? నేను ఇట్లా మాట్లాడితేనే మీకు కొద్దిగా బాధగా ఉంది. ఎవడో పొలం మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఎందుకు? మరి ఇట్లాంటి లుచ్చగాళ్ళు చాలా మంది ఉన్నారులేండి. ఇంకా మీకు తెలుసు కదా వాళ్ళందరి పేర్లు. మొన్న భారతి గారినే వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన ఒక సర్పంచ్ డైరెక్ట్ గా అడిగాడు పాస్ పుస్తకాల మీద మీ హస్బెండ్ బొమ్మ ఎందుకు, ముందు అది మార్చండి అంటే భారతీయ మాట్లాడలేకపోయింది, వెళ్ళిపోయింది. మరి నువ్వెందుకు మాట్లాడుతున్నావు ఈ రోజు? 9 లక్షల కోసం, 9 లక్షల ప్యాకేజీ కోసం. అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్ ని అడుక్కు తినే స్టేజ్కి తీసుకొచ్చారు సార్. మరి ఆడి ఇంట్లో ఏసీ రూమ్ లో కూర్చొని ఊరికే వీడియోలు చేసి పంపిస్తుంటే 9 లక్షలు ఇస్తున్నారు ఆడి అకౌంట్ లో. మరి ఉన్నారు సార్. వీడొకడు, పోసాని కృష్ణమురళి గాడు ఒకడు, ఆలీగాడు ఒకడు, ఆ శ్రీరెడ్డి ఒకళ్ళు. ఇక అది చూడు, మొన్న గులకరాయి తగిలినందుకే వలవల
సొంత పెళ్ళాం కూడా ఏడిచావాలా, అది ఏడిచి చెప్తుంది. నా ఫీలింగ్ దానికి మరి అంత బాధపడిపోతుంది. మరి వాటన్నిటికి ఏం చెప్పాలి సార్? ఏం చేస్తాం, మన కర్మ, ఆంధ్ర కర్మ. ఇలాంటి వాళ్ళందరినీ మనం తప్పించుకోవాలి. మన బతుకులు బాగుపడాలంటే ఈ దరిద్రుడిని మన రాష్ట్రంలో రేపు ఓటు ఆయుధంతో తరిమి కొట్టాలి మనం. ఓకే సార్. ఓకే అండి.